చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు చేశాడు, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తున్నాడు, విధిస్తున్నారు కదా. ఎవరైతే చేస్తున్నారో ఈ రౌడీయిజం, గూండాయిజం ఎక్కడ జరుగుతుందో సంవత్సరం 9 నెలలైంది. మొన్న నెల్లూరులో పెంచలయ్య అనేటువంటి ఒక సిపిఎం నాయకుడు గంజాయికి వ్యతిరేకంగా, గంజాయి ఉండకూడదు, దాన్ని నిర్మూలించాలని ఆయన పోరాటం చేస్తుంటే అలాంటి వ్యక్తిని బహిరంగంగా నడి రోడ్డు మీద నరికి చంపారు, హత్య చేశారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వము ఈ సంవత్సరం 9 నెలల తర్వాత జరిగినటువంటి ఘటన మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ప్రభుత్వం పోలీసులు ఫెయిల్ అయినట్టు కదా, ఫెయిల్ అవటం వల్ల కదా బహిరంగమైనటువంటి హత్య జరిగింది. దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం, హత్యలను నిరోధించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ఎక్కడో ఒక మర్డర్ జరిగితే ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? మీరు ఇలా అడ్డొస్తే జరిగినప్పుడు అజయ్ గారు అది అప్రజాస్వామికం అంటున్నారు. అట్లా చేస్తే ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు మీ దగ్గరకు వస్తాను, ఈ సమయంలో మీకు మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. రైట్ ఓకే ఒక్క నిమిషం అండి ప్లీజ్, దయచేసి. అజయ్ గారు ఒక్కసారి వీడియోలు ప్లే చేయండి. ఆయన మమ్మల్ని చూపిస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం మీకు ఒక లింక్ పంపించడం జరిగింది. ఒక 20 వీడియోలు ఉన్నాయి దాంట్లో. ఒక్కసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో ప్లే చేయండి దయచేసి. నేను ముందే చెప్పా అజయ్ గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరే చూపించండి దయచేసి. అజయ్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, నేను పంపించానండి, వాళ్ళు ప్లే చేస్తారు. ఒక్క నిమిషం. వినటం అనేది నేర్చుకోకపోతే వినటం అనేటువంటిది మాకు కుదరదు. మేము చెప్పండి వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. అందుకనే నేను చెప్తున్నా వినండి. ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. సంవత్సరం 9 నెలల తర్వాత గంజాయిని మీరు నిరోధించేటువంటి ప్రయత్నం చేయాలి, హత్యలు నిరోధించేటువంటి ప్రయత్నం జరగాలి. అదే విధంగా పోలీసుల మీదే కత్తులతో దాడి చేసేటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఘటనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి విషయంలో పోలీసు శాఖ, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీటిని నిరోధించేటువంటి ప్రయత్నం చేయండి. కేవలము కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఆపితే నేను ప్రశ్న వేయడానికి ఉంటుంది. కృష్ణారెడ్డి గారు ఏ విధమైనటువంటి గంజాయి నిరోధంలో మీ ప్రభుత్వ చర్యలేంటి అది చెప్పండి. అజయ్ గారు చూపితే ఎదురు మాట్లాడేటువంటి ఇలాంటి వాడికి చేస్తే మీరు మొత్తం డ్రగ్స్ తో ఉంది, రాష్ట్రం మొత్తం బ్లాక్ కట్టలతో ఉంది, రాష్ట్రం మొత్తం విభజనలు నడిపిస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఇష్టం వచ్చినట్టు నిర్వీర్యం రోడ్ల మీద ఆడవాళ్ళని పడవటాలు ఇవన్నీ మీరున్నప్పుడు జరిగినాయి. రైట్. లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. నేను ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు వస్తాను, దయచేసి వాళ్ళే మాట్లాడండి. మిగతా వాళ్ళు మాట్లాడితే ప్రజలకు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. కృష్ణాంజలి గారి వర్షన్ అయిపోయింది. కంట్రోల్ చేయగలిగేట్టుకుంటే మీరు మాట్లాడేయాలి. కంట్రోల్ చేయకుండా మా మీద మీరు కంట్రోల్ అంటే ఎట్లా అవుతుంది? ఒక్క నిమిషం అండి, ఒకరి తర్వాత నేను ఒకరి దగ్గరకు వస్తున్నాను, దయచేసి గమనించండి. అజయ్ గారు ప్లీజ్ మీ వర్షన్ చెప్పండి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది లా అండ్ ఆర్డర్ విషయంలో అనేది వారి వర్షన్ ఏం చెప్తారు?
చందు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఎవరైతే దాటి వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షణ పడతా ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళ పైత్యం ఈ రాష్ట్రం దాటి చందు గారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళిన రోజు కూడా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరి మాట్లాడమన్నాను. దయచేసి గమనించండి. కృష్ణాంజలి గారు మీరు మీ వర్షం చెప్పారు. కృష్ణాంజలి గారు మీరు మీ వర్షం చెప్పారు. కృష్ణాంజలి గారు ప్లీజ్ దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆయన మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడతానంటే ఎదురు మాట్లాడకూడదు అంటే ఆయన కూడా మాట్లాడటానికి ఏమి ఉండదు. ఇది ఇందుకు కాదండి. ఇక్కడ మనం ఇందుకు కాదు. ఒక్క నిమిషం గమనించండి. మీకు చాలా సమయం ఇచ్చాను. దయచేసి అజయ్ గారు ఇదిగోండి ఒక విషయం ప్యానెల్లో ఉన్న అందరికి మనవి. ప్రభుత్వం మీద మీరు నిందలు వేస్తున్నప్పుడు నేను డిఫెండ్ చేయకుండా ఎందుకు కూర్చుంటాను? నేను సినిమా చుట్టాకు వచ్చానా? ఇక్కడ నేను నా పార్టీ తరఫున నా ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించడానికి వచ్చాను. అంతేగాని మీరు చెప్పిందల్లా వింటూ మీరు ప్రభుత్వం మీద అజయ్ గారు ఇక మా ప్రభుత్వం వైసీపీకి చేయండి, జగన్మోహన్ రెడ్డికి చేయండి, మాకు కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న కులసైకోల్ని నియంత్రణ చేసేదానికి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎవరైతే అదుపు తప్పేదానికి గ్రామాల్లోనూ ఎక్కడైనా పనిచేస్తారో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం. ప్రభుత్వం తరఫున పోలీస్ యంత్రాంగం ఆ విధంగానే పనిచేస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో గంగాయి మీద ఉక్కుపాదం అవన్నీ మీకు కనబడట్లేదు. 19 నెలలుగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మేమెందుకు చూస్తా కూర్చుంటాం? మేము డిఫెండ్ చేసుకోమా మా ప్రభుత్వాన్ని? మా పార్టీని డిఫెండ్ చేసుకోమా? అంటే మీరు మండల వయసులో చూస్తా కూర్చోవాలా? ఓకే అండి. సమయం వచ్చినప్పుడు మీ సమయంలో మీరు డిపెండ్ చేయండి. మీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అంతే తప్ప మీ తప్పు చేశారు, తప్పులు ఇది అని చెప్తుంటే ఆ తప్పులు మేము వినము. మాకు చెవుల్లో మేము మాత్రం మాకు పొగడ్తలు మాత్రమే వినపడతాయి, మాకు విమర్శలు ఓకే అండి. ఓకే మీరు చాలా కుదరదండి. ప్లీజ్ అండి ప్లీజ్ కృష్ణాంజలి గారు ప్లీజ్. అజయ్ గారు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మనకున్న వాల్యుబుల్ టైం లో సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా దయచేసి అజయ్ గారు ప్లీజ్ అండి దయచేసి మోహన్ రెడ్డి గారు వేరేగా తీసుకెళ్ళదు డిబేట్ ని. ఒక్క నిమిషం ఒక యాంకర్ చెప్తున్నప్పుడు ఎవరు ఆగుతున్నారండి? అందరూ పెద్ద మనుషులు ఇక్కడ ఉంది, ఆగాలి కదా. నేను ఇక్కడ మొత్తుకుంటున్నాను అజయ్ గారు కృష్ణాంజలి గారు ఒక వర్షం తర్వాత ఒక వర్షం ఒక నిమిషం. రైట్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇలానే మాట్లాడితే సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా సమయం అయిపోతుంది. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది అర్థం కాదు. రైట్ అజయ్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా? మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు. అజయ్ గారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా లా అండ్ ఆర్డర్ విషయంలో? కూటమి ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందని సూటిగా అడుగుతా ఉన్నా. ఫెయిల్ అయింది అంటున్న వాళ్ళని ఏ విషయంలో ఫెయిల్ అయ్యాం మేము? సంక్షేమంలో ఫెయిల్ అయ్యామా? అభివృద్ధిలో ఫెయిల్ అయ్యామా? గంజాయి మీద ఉక్కు పాదం మోపడంలో ఫెయిల్ అయ్యామా? రౌడీని నియంత్రించడంలో ఫెయిల్ అయ్యామా? ఈ సైకో బ్యాచ్ కి బుద్ధి చెప్పడంలో ఫెయిల్ అయ్యామా? ఏ విధంగా మేము ఫెయిల్ అయ్యామని అడుగుతా ఉన్నా. మేము ఫెయిల్ అయ్యామని మాట్లాడే వాళ్ళని ఏ విధంగా మేము ఫెయిల్ అయ్యాం? మీరు ఏదన్నా ఉంటే దేంట్లో ఫెయిల్ అయ్యాం చూపించండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రైట్ మీరు అనలిస్ట్ అండి. వైసీపీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఒక నిమిషం రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు ఏమో లేదు జరిగిన అది ప్రభుత్వం రైట్ అండి రైట్ ఒక నిమిషం చెప్పడం జరిగింది. అజయ్ గారు ప్లీజ్ సైకో మొక్క ఎవరైనా ఈ రాష్ట్రంలో హద్దులు మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా తాట తెస్తాం. వారికి లా అండ్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి నిలబెట్టని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా చెప్పడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది.
రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు, వైసీపీలో కొంతమంది పార్టీ డ్యామేజ్ కోసం